హాయ్ హలో నేను మీ నందవరం సురేష్. బాగున్నారా? అందరూ భోంచేశారా? ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషపడాలి. ఎందుకంటే చాలా బాధలలో ఉన్నారు. చాలా ఇబ్బందులలో ఉన్నారు. బెట్టింగ్ యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్ గేమ్లు మాత్రం ఆడొద్దండి. మీ జీవితాలకు మీరే ముప్పు తెచ్చుకుంటారు. దయచేసి మీకు గేమ్ల కన్నా ఫస్ట్ మీ ఇంపార్టెంట్ మీ ఫ్యామిలీ మీద ఉండాలి. ఆ భవిష్యత్ అనేది ఒకేసారి మనకు దేవుడు ఇస్తారు. ఆ భవిష్యత్తుని కాపాడుకుని నేర్చుకోండి. మనం ఎంతోమందిని చూసుంటాం. ఒక్కొక్కటి ఎదుగుదల చూసుంటాం. వాడెట్టుతాడు వీడెట్టుతాడు అని మన కళ్ళెదురుగుండేది మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయే. ఆన్లైన్ గేమ్లో మీరు వేసిన డబ్బుకి ఇంత అమౌంట్ వస్తుందని మీకెలా తెలుస్తుంది? వాడు బ్రతకనీకి కనిపెట్టాడు కానీ మనం బ్రతకనీకి కాదు. మనం చావనీకే వాడు కనిపెట్టింది. వాడు కోట్లు సంపాదిస్తున్నారు, మీరు పిరికెడు మన్ను సంపాదించుకుంటున్నారు ఆ ఆన్లైన్ గేమ్ల వల్ల. ఒకసారి ఆలోచన చేయండి. మన జూనియర్ ఎన్టీఆర్ గారు సపోజ్ ఏం చెప్తుంటాడు? ప్రతి మూవీ ఈవెంట్లలో ఏం చెప్తుంటాడు? దయచేసి మాకన్నా మీ కుటుంబాలే మీకు ముఖ్యం. రోడ్ల మీద చూసుకొని వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, దాన్ని పద్ధతిగా పాటించండి, బైకులు యథావిధిగా తోలకండి. దయచేసి మీకు మీ అమ్మ నాన్నలు మీ భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళ తర్వాతే మేము అని చెప్పి వాడు ఎన్నో సభలలో చెప్తుంటాడు. ఇది కూడా అంతే. వాని ఎందుకంటే వాని చెప్పినట్టు వల్ల నిజం. మిమ్మల్ని నమ్ముకొని మీ భార్య పిల్లలు ఉంటారు. మీరు ఈరోజు వేసిన 10 రూపాయలకు రెట్టింపు మీరు సంపాదిస్తున్నారనుకో, కానీ ఆ 10 రూపాయలు మీ కొంపలు మూస్తాయని మీకు తెలియదా? అంటే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అందరికీ తెలిసే ఉంటుంది. సపోజ్ మనము మానవత్వం సాటుకోవాల. మానవత్వం లేకుంటే ప్రపంచంలో వేస్ట్. మనమంతా బ్రతికి ఉపయోగం లేదు. ప్రతి ఒక్కరికి ఏం ఆలోచన అంటే ఎప్పుడెప్పుడు కోట్లు సంపాదిద్దామా అని ఉంటుంది. పొద్దున 6 గంటలకు వెళ్ళి సాయంత్రం 8 గంటల వరకు సంపాదించిన డబ్బే మన ఇంటికి రాకూడదు ఉంది. ఈజీగా సెల్లులో ఒత్తుకుంటా డబ్బులు సంపాదిస్తామని ఎలా అనుకుంటున్నారు? వాడు సంపాదించనీకి కానీ ఆన్లైన్ గేమ్ కొనిపెట్టాడు. వాడు ఎక్కడో ఉండి మనం వేసే నంబర్లకల్లా మనకు డబ్బులు ఇస్తాడంటే మనం నమ్మడమేనా? దయచేసి నమ్మకండి. ఇలాంటి బెట్టింగ్ యాప్ల వల్ల కట్టేయండి. మీ కుటుంబాలతో మీరు బ్రతకండి. 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 1 గంట కుటుంబానికి టైం స్పెండ్ చేయండి. తర్వాత మనం కష్టం చేసుకొని కుటుంబాన్ని పోషించుకుందాం. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్నో జీవితాలు నాశనమైనాయి, ఎందరో సాగు కారణమైనాయి. చిన్న వయసులలో ప్రపంచంలో ప్రతి ఒక్కరు చనిపోతున్నారు. ఈ ఆన్లైన్ గేమ్లు దయచేసి గవర్నమెంట్కు నేను వేడుకుంటున్నా, ఈ బెట్టింగ్ ఆన్లైన్ యాప్లన్నీ బంద్ చేసేయండి. ప్రతి ఒక్కరు కుటుంబాలు బాగుపడతాయి. పిల్లా పాపలతో అందరూ బాగుంటారు. ఈ గేమ్లు వచ్చినాకనే ప్రతి ఒక్కరూ అప్పులపాలయ్యి అవి కట్టుకోలేక తీర్చుకోలేక భవిష్యత్తులో అందరూ నాశనం చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను రోడ్ల పాలు చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికైనా కానీ నేను మాట్లాడిన మాట బాగుంటే కనుక నాకు మంచి కామెంట్లో మంచి మెసేజ్ ఇవ్వండి. తర్వాత వచ్చేసి ఎవరినే కానీ ఉద్యోగపరంగా నేను మాట్లాడడానికి కాదు, మనకు సమాజంలో జరుగుతున్నాయి కనుక నేను మాట్లాడుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్ అంటుంటాడు, మీ తర్వాతనే మేము, అంటే మీ కుటుంబాలు చూసుకోండి, మీ తర్వాతనే మేము అని అంటుంటాడు. అలాగే మన కుటుంబం తర్వాతనే మిగతావి సెకండరీ. భవిష్యత్ మనలో ఉంది, మనం కాపాడుకోవాలి. ఇక్కడ లేస్తానే దేవుని ముక్కొని ఇక్కడ నుదుటి మీద బొట్టు పెట్టుకుంటామే, అలాగే ఉండండి. దయచేసి రూపాయి కోసం ఎంతో కష్టపడిన వాళ్ళు ఉన్నారు, సంపాదించిన వాళ్ళు ఉన్నారు. అప్పట్లో మన పెద్దల కాలంలో ఎంత బాగా బతికిన్నారు, ఎంత బాగున్నారు. కుటుంబాన్ని పోషించుకొని 4-5 పిల్లలను చదివించుకుంటా ఎకరాల పొలాలు సంపాదించుకుంటే, ఇప్పుడు ఏంది మనం ఎకరా కాదు కదా, పావుల భాగం కూడా సంపాదించాలని రోజులు ఇవి. ఈ గేమ్లు వచ్చినాక 300 రూపాయలు రీఛార్జ్కి అయిపోతుంది, డిస్కు 300 రూపాయలు అయిపోతుంది. ఏంటండి ఈ కాలమే అటువంటిది. దయచేసి మనమంతా బాగుండాలా, మన కుటుంబాలు బాగుండాలంటే ఈ ఆన్లైన్ గేమ్లకు చాలా దూరంగా ఉండండి. అప్పులైన వాళ్ళు ఉన్నారు, పారిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన పనికి ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించుకోవాల్సి వస్తుంది.
దయచేసి ఈ ఆన్లైన్ గేములు రద్దు చేసి అందరి కుటుంబాలు బాగుపరచాలని కోరుకుంటున్నా. జై జై ఇండియా, జై హింద్.